షరతుల యుద్ధం 15 షరతులు పెట్టిన ట్రంప్ ప్రతిగా పలు డిమాండ్లు చేసిన ఇరాన్ కాల్పుల విరమణ దిశగా చర్చలకు యత్నాలు అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ రాయబారం అణుశుద్ధి నిలిపివేత హర్మోజ్ తెరవడం సహా పలు షరతులు ప్రతిపాదనలతో ట్రంప్ ప్రణాళిక పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ ద్వారా ఇరాన్కు జాబితా పశ్చిమాసియాలో అమెరికా స్థావరాల ఎత్తివేత ఆంక్షల తొలగింపు వంటి డిమాండ్లు చేసిన ఇరాన్ హర్మోజ్ దాటడానికి ఫీజు వసూలు ప్రతిపాదన పశ్చిమాసియాలో కాల్పుల విరమణ అంశంలో షరతుల యుద్ధం మొదలైంది. యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇరుపక్షాలు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వస్తున్నా పరస్పరం డిమాండ్లతో ప్రతిష్టంభన నెలకొంది. పాకిస్తాన్ రాయబారంతో సౌదీ ఈజిప్ట్ మధ్యవర్తంతో జరుగుతున్న చర్చల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు షరతులు సహా 15 అంశాల ప్రణాళికను ప్రతిపాదించగా ఇరాన్ తమ డిమాండ్లను ముందు పెడుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ద్వారా ట్రంప్ ప్రణాళిక ఇరాన్కు చేరినట్టు పాకిస్తానీ అధికారులను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంలో మన మోడీ చాలా వెనుకబడిపోయిందిగా. ఒక తీవ్రవాద దేశమని ఎప్పటికీ మాట్లాడే ప్రపంచం ఆ తీవ్రవాద దేశమైన పాకిస్తాను ఇప్పుడు ఈ యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తుందంటే పాకిస్తాన్ గౌరవం పెరుగుతుంది. నిజానికి మన విశ్వగురువు గారు ఒక ముందడుగు వేసి ఈ యుద్ధాన్ని ఆపనుండే. మన వాళ్ళు అంటారుగా విశ్వగురు ప్రపంచాన్ని మొత్తం ఇట్లా చిటికన వేలి మీద ఆడిస్తాడు అంటారు కదా. ఇప్పుడు మున్నీరు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ మున్నీరు మధ్యవర్తిత్వం వహించే పరిస్థితి వచ్చింది. అటు అమెరికా ఇటు ఇరాన్కి మధ్య తీవ్రవాద దేశం అనే ఒక అపవాదును మూట కట్టుకున్న దేశానికి సంబంధించిన ఆర్మీ చీఫ్ పోయి మధ్యవర్తిత్వం వహించి ఆ యుద్ధాన్ని ఆపిన అనే ఒక ఘనతను చరిత్రలో ఎప్పటికీ లిఖించబడి ఉంటుంది. ఇది ఆయన ద్వారా ఇప్పుడు ఈ యుద్ధం ఆగబోతుంది. దీనికి సంబంధించి కొన్ని షరతులు ఇది పాకిస్తాన్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంలో ఇరాన్ అమెరికాకు మధ్య 15 షరతులతోటి 15 డిమాండ్లతోటి ఈ కాల్పుల విరమణ జరగబోతుందట. ముఖ్యంగా ఈ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉన్నదో ఆ జలసంధి తెరవాలనేదే అమెరికా ప్రధానమైన డిమాండ్ ప్రస్తుతం. ఇక అదేవిధంగా పశ్చిమ ఆసియాలో అమెరికా స్థావరాలు ఉన్నాయి కదా, ఈ అమెరికా స్థావరాలన్నిటినీ అర్జెంటుగా ఎత్తివేయాలనేమో ఇరాన్ డిమాండ్ ఉన్నది. మొత్తానికి రక్తసిక్తమైన తర్వాత 15 షరతులతోటి యుద్ధాన్ని ఆపాలనే నిర్ణయానికి ఇటు అమెరికా అటు ఇరాన్ వచ్చినట్టుగా కూడా అర్థమవుతున్నది. ఇక్కడ చూడవచ్చు ఇజ్రాయెల్ దాడుల్లో అజర్బైజాన్లో ధ్వంసమైన భవనాల వద్ద సహాయక సిబ్బంది దగ్గర 3000 మందికి పైగా ప్రాణాలను కోల్పోయింది ఇరాన్. అదేవిధంగా టాప్ లీడర్లను కూడా ఇరాన్ కోల్పోయింది. ఇరాన్కు సంబంధించిన సుప్రీం అనబడే లీడర్ ఖమేనీ ఈ యుద్ధంలో మరణించాడు. ఆయన పెద్ద కుమారుడు ముజ్దాబా ఆల్రెడీ కోమాలో ఉన్నారన్నారు. మరి ఉన్నాడా కోమాలో చనిపోయిందా తెలియదు. అదేవిధంగా అక్కడ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వ్యవస్థకు హెడ్ అయిన లారీజాన్ కూడా ఈ యుద్ధం ద్వారానే చనిపోయాడు. ఇంతమందిని పొట్టన పెట్టుకున్నది ఈ యుద్ధం. మరి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ద్వారా జరిగే ఈ చర్చలు సఫలమైతే పాకిస్తాన్కు క్రెడిట్ పెరిగినట్టే, ఓ తీవ్రవాద దేశానికి క్రెడిట్ పెరిగినట్టే. మరి ఈ విషయంలో ఎందుకు మోడీ గారు నిర్లక్ష్యం వహించిండ్రు? ఇప్పుడు అక్కడ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపింది మోడీ గారే అని మనోళ్ళు బాకాలు దీనిలు భజనలు చేసిండు. మరి ఇంత తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఇటు ఇరాను ఎప్పటికప్పటికి మన భారతదేశానికి కొంత మిత్రదేశమే, ఇటు అమెరికా కూడా మనకు మిత్రదేశమే. మరి రెండు మిత్రదేశాల మధ్య పెద్ద మనిషిగా ఉన్న మోదీ గారి పావులు ఎందుకు కలపలేకపోయిన్లు? ఆయన మంత్రం ఎందుకు బారలేదు? అసలు ఆయన మౌనమే ఇప్పుడు ఆయనకు అపకీర్తి తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఇంత పెద్ద యుద్ధాన్ని మోడీ గారు ఆపిన్లంటే భారతదేశం కీర్తి పెరుగు,
ప్రపంచవ్యాప్తంగా మోడీ గారికి ఇమేజ్ పెరిగేది. ఇన్ని రోజులు మన అంధభక్తులు నోటి మాటల ద్వారానే విశ్వగురు, నోటి మాటల ద్వారానే విశ్వగురు, ఎక్కడ భారతదేశాన్ని తీసుకుపోయి ఒక నెంబర్ 1 స్థానంలో నిలిపింది లేదు. అక్కడ నెల రోజులు యుద్ధం జరిగితే ఇక్కడ మొత్తం బంకులు మొత్తం మూతపడే కాడికి వచ్చినాయి, ఐటీ కంపెనీలు మూతపడే కాడికి వచ్చినాయి, గ్యాస్ దొరక కజ్జలపోయే కాడికి వచ్చింది సంసారం. కానీ విశ్వగురు. ఇంకా పైగా ఈ విశ్వగురువును పొగిడితే ఏం చేస్తారు కొందరు, కట్టెల పొయ్యి మీద వంటలు వండుకుంటా, కట్టెల పొయ్యి మీద కూడా వంటలు వండుకుంటాం కానీ మోడీ లేకపోతే మేము బతకం. ఇక రేపు ఇంకొక నెల రోజులు అయితే పెట్రోల్ దొరకకపోతే, గ్యాస్ దొరకకపోతే ఏం చేస్తారో చూడాలి. పెట్రోల్ దొరకకపోయినా మంచిదే కానీ కాలి నడకన పోతాం మేము, ఎడ్ల బండ్ల మీద పోతామా నాలే. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అంధభక్తులు కావచ్చు, లేకపోతే బత్తాయిలు కావచ్చు. మేము ఎడ్ల బండి కట్టుకొని పోతామా అనాలే, పోయి చూపియాలి ఒక నెల రోజులు. అప్పుడు మీ నిజాయితీ నిబద్ధతను ఒప్పుకున్నాడు అవుతుంది. చూసుకుంటా మోడీ గారు ఎందుకు ఇంత మౌనం వహించిళ్ళు? ఇది భారతదేశానికి నిజంగా పరువు పోయే సమస్య ఇది. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశం, ప్రపంచంలో ఒక సాత్వికమైన దేశంగా పేరు పొందిన భారతదేశం, ఇజ్రాయేలు, ఇరాను, అమెరికా మధ్య యుద్ధాన్ని మధ్యవర్తిత్వం వహించకుండా నిర్లక్ష్యం వహించి ఒక పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశానికి ఆ బాధ్యతలు పోయేదాకా చూసిందంటే ఇది 100కు 100% మన దేశం పరువు పోయినట్టు, మన మోడీ గారి పరువు కూడా పోయినట్టే. మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో మోడీ గారి పరువు పోయినట్టే. ఇది మోడీ గారి పరువు పోతే మోడీ గారి ఒక్కరి పరువు పోయినట్టు కాదు, ఇది భారతదేశ పరువు పోయినట్టు. భారతదేశ పరువు పోయిందంటే 140 కోట్ల ప్రజల భారతీయుల పరువు పోయినట్టే. ఇంకేం లాభం? ఇక ఇరాను, అది ఉక్రెయిను, రష్యా యుద్ధం ఆపింది మేమే అని బత్తాయిలు భజన చేసిండు. అటు ట్రంప్, పాకిస్తాన్కు మనకు మధ్య ఆ వార్ జరిగినప్పుడు, మొన్నటి దాకా సింధూర్ వార్ జరిగినప్పుడు ఇదే అమెరికా ప్రెసిడెంట్ ఆ వార్ను నేనే ఆపినా అని చెప్తే మనోడు మౌనం దాల్చే ఇప్పటి వరకు దానికి జవాబు దొరకకపోయా. ఎన్ని రకాల విఫలమవుతుందో చూడండి, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మోడీ గారు కావచ్చు. కానీ మన అంధభక్తులు బత్తాయిలు ఏమంటారు, మోడీ విశ్వగురు, మోడీ విశ్వగురు, ఈ మాటలతోటే విశ్వగురు అయిపోయింది ఆయన. ఎక్కడ చేతలైతే కనబడలేదు. దద్దరిల్లిన ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు ఉద్రిక్తం. ఇరాన్లోని బుషెహర్ ప్లాంట్పై దాడి. ఇరాన్పై 15,000 బాంబులు వేశాం. ఇజ్రాయెల్ చూడు ఎంత ఘనంగా ప్రకటించుకుంటుందో. ఇజ్రాయెల్ ఏదో మన దీపావళి బాంబులు కాల్చుకున్నట్టు ఇరాన్పై 15,000 బాంబులు వేసినామని గర్వంగా ప్రకటించుకుంటుంది ఇజ్రాయెల్. అబ్రహాం లింకన్ యుద్ధ నౌకపై మరోసారి దాడి. కువైట్ విమానాశ్రయంలో మంటల్లో ఇంధన ట్యాంకులు. అమెరికా F&A-18ను కూల్చేశాం. IRGC. మొత్తానికి యుద్ధం వల్ల విధ్వంసం అయితే రగిలిందా. మొత్తం భయంకరమైన నెల రోజుల పాటు యుద్ధం, అంటే పెద్ద యుద్ధం జరిగింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొన్ని దేశాలు అతలకుతలమయ్యే పరిస్థితి అయింది. ఇటు అమెరికా, అటు ఇరాను, ఈ యుద్ధం వల్ల భారతదేశము, కొన్ని గల్ఫ్ దేశాలు, ఇవంతా ఒక ఉలిక్కిపాటుకు, ఒక ఆందోళనకు, ఒక గందరగోళంలో పడ్డాయి. ఏం జరుగుతుందో, ఈ యుద్ధం ఇప్పట్లో ఆగుతుందో ఆగదో, ఈ యుద్ధం వల్ల ఆర్థిక సంక్షోభం వచ్చేటట్టున్నది, చమురు సంక్షోభం వచ్చేటట్టున్నది, ఆహార కొరత వచ్చేటట్టున్నది, ఇన్ని రకాల ఆందోళనలు పడ్డాయి. కానీ మెల్లమెల్లగా ఇది కొంత సామరస్యపూర్వకమైన చర్చల ద్వారా యుద్ధం ఆగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తున్నది.